జుట్టు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కదా, అంచేత బాదం పప్పులు ఒక 10-15 రోజు నానబెట్టుకు తినండి. బరువు ఎక్కువ ఉన్నవారు ఇవి కొంచెం తగ్గించి తినండి, 10-15 తినండి. ఇక బరువు సంబంధం లేదనుకునేవారు ఎవరైనా సరే ఈ బాదం పప్పుల్ని తినేటప్పుడు 15, 20, 30, 40, 50 బాదం పప్పులు తినాలన్నా తినొచ్చు అనమాట. మీరు ఏమి ఇబ్బంది లేదు. తొక్కతో పాటు తిన్నప్పుడు ఆ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని ఇంట్లో ఎవరైనా నానాక ఒలుసుకుంటే మీకు మీరు తినొచ్చు, లేకపోతే ఎవరైనా ఒలిసి పెట్టినా అట్లా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈ పప్పుల్ని ఫ్రూట్స్తో పాటు తినండి. బాదం జీడిపప్పులు ఏదో అన్నం కూరలతో, ఇడ్లీలతో, చట్నీలతో, దోశలతో తినకండి. అయితే ఏదైనా మాంసం గుడ్లు తినేటప్పుడు తినకండి. వీటిని ఫ్రూట్ కాంబినేషన్తో తినేసేయండి. చక్కగా ఉదయం కానీ సాయంకాలం కానీ మనం ఫ్రూట్స్ తింటాం కదా, ఈ నట్స్ తిని ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. అంచేత డబ్బులకి ఇబ్బంది లేని వారందరూ బాదం పప్పులకి డబ్బులు ఖర్చు పెట్టండి. మరి వీటిని నానపెట్టుకుని ఇంట్లో పిల్లలు, పెద్దలు, ముసలి